గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. మేఘానీలోని ఓ హాస్పిటల్ సమీపంలోని జనావాసాలపై కూలిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానంగా గుర్తించారు అధికారులు. ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ప్లేన్ క్రాష్ పై అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం, బోయింగ్ విమానం అంటే మనకు తెలుసు చాలా కెపాసిటీతో ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సో ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం 171 బోయింగ్ విమానం క్రాష్ అయిపోయింది. అంటే మనకి సెండ్ ఆఫ్ చేసి ఇంటికి చేరని కుటుంబాలని, చాలామంది కుటుంబాలు ఇందులో ఒక ఆర్తనాదాలు అయితే అక్కడ మనకి హాస్పిటల్ వద్ద వినిపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా అందులో ఉన్నటువంటి 242 మందికి పైగా కూడా అందులో సిబ్బంది, తర్వాత ప్రయాణికులు కూడా అందులో పూర్తిగా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి, అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యూకే లండన్ వెళ్తుంది. ఇది పూర్తిగా దాదాపు 9 అవర్స్ జర్నీ ఉంటుంది. సో 9 అవర్ జర్నీకి దాదాపు ఇది ఈ జర్నీలో భాగంగా ఫ్యూయల్, అంటే మనకి అహ్మదాబాద్ నుండి ప్రారంభమైనటువంటి ఈ విమానంలో పూర్తిగా కూడా ఫ్యూయల్తో వెళ్ళిపోతుంది, ఫుల్ లోడ్తో వెళ్ళిపోతుంది. అటు టేల్ అంటే విమానంకు బ్యాక్ సైడ్, తర్వాత వింగ్స్ రెక్కల పక్కన పూర్తిగా కూడా అక్కడ ఏదైతే ఈ బ్లాస్ట్ బండ్ జరిగిందో, సో అక్కడ ఉన్నవారు మాత్రం, అక్కడ కూర్చున్న వారు మాత్రం పూర్తిగా కూడా బూడిద అయిపోయి అక్కడ ఇప్పుడు వారి కుటుంబాలు అక్కడ వచ్చి మా పర్సన్ అని గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. దాదాపు ఇందులో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, కొంత పెద్దలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ఓవరాల్గా మనకి ఒకసారి ఇందులో ఉన్నవారు కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, అంటే ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా కొందరు ఉన్నట్టుగా ఇందులో తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇది దాదాపు, అంటే ఇందులో ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో సుమిత్ సబర్వాల్, దాదాపు ఈయనకి 8200 గంటలు ఈ విమానం, అంటే పైలట్కి అంతా 8 గంటలు నడిపినటువంటి అనుభవం ఉంది. ఇతనికి కో పైలట్ ఉంటారు, అంటే ఇద్దరు ఉంటారు. సో ఇతనికి సంబంధించినటువంటి కో పైలట్ ఇతనికి కూడా క్లైవ్ కుందర్ దాదాపు 1100 గంటలు నడిపినటువంటి అనుభవం ఉంది. సో ఈ సాంకేతిక లోపమా, మరి ఈ పైలట్కి సంబంధించినటువంటి ఏమైనా లోపమా, సో ఎట్లా జరిగింది అనేది అయితే ప్రస్తుతానికి విచారణ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. కానీ రెస్క్యూ మాత్రం జరుగుతుంది. దాదాపు కూడా దగ్గర, అంటే రాష్ట్రానికి సంబంధించి ఇతర పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి NDRF సంబంధించి పూర్తిగా కూడా అక్కడ చేరుకొని మృతుల పూర్తిగా కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాదాపు 40 మందికి మృతదేహాలు పైగా ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. ఎవరైతే సెండ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంటికి బయలుదేరారో, సో వారంతా మళ్ళీ రిటర్న్ రావాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం కనుక చూస్తే మేఘానీ నగర్, ఇది ఎయిర్పోర్ట్ నుంచి, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంటే మనకి నేరుగా చూస్తే దగ్గరగానే కనిపిస్తుంది. సో చాలా కనుచూపు మేరలోనే ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్నవారు అక్కడ పూర్తిగా కూడా వీడియోలు కూడా తీసినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్లో చూస్తే మెడ భాగం వేరైపోయింది. సో పూర్తిగా కూడా కాలిపోయి హృదయ విధాకరమైనటువంటి ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి NDRFతో పాటు స్థానిక పోలీసులు అందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి కూడా పౌర విమానయాన, అంటే ఎయిర్వేకి సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ట్వీట్ చేశాడు, అక్కడికి చేరుకున్నాడు. హుటాహుటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడికి చేరుకుంటాడు. దీనిపైన పూర్తిగా ప్రధానమంత్రి మోడీ కూడా అక్కడ ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ కూడా అందులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పూర్తిగా కూడా, అంటే అందులో ఉన్నటువంటి లిస్ట్, బోర్డింగ్ పాస్కి సంబంధించినటువంటి ఆ లిస్ట్ కనుక తీస్తే ఇందులో ఇంకా ఎక్కడెక్కడి వారు ఉన్నారు ఏందనేది ఒక క్లారిటీ రావాల్సి వస్తుంది. సో ప్రజెంట్ మాత్రం ఇందులో పోర్చుగీస్, తర్వాత కెనేడియన్కి సంబంధించిన వారు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు DGCAకి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ, ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ సేవలన్నీ కూడా, అంటే విమానయానికి సంబంధించినటువంటి సేవల్ని కూడా నిలిపివేశారు. సో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రమాదం అంటే మనకు కొంతమంది ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన చెప్పిన వివరాల ప్రకారం కనుక చూస్తే, ఖాళీ ప్రదేశం మాత్రం, ఖాళీ ప్లేస్ ఉంటే మాత్రం సేఫ్గా ల్యాండ్ చేసేవారేమో, కానీ అక్కడ ఒక 2 భవనాల పైన ఈ టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే పూర్తిగా విమానం అక్కడ బర్న్ అయిపోయింది. ఆడ ఉన్నటువంటి దాదాపు ఒక మెడికల్ కాలేజ్, BJ మెడికల్ కాలేజ్ పైన శకలాలు కూడా, విమానాల శకలాలు అక్కడ పడిపోయాయి. అంటే ఇది సరిగ్గా 1:15-18 ఆ ప్రాంతంలో అయింది కాబట్టి లంచ్ సమయం కావడంతో యువ ఇంజనీర్లు, అంటే యువ మెడికోలు దాదాపు అక్కడ లంచ్ చేయడానికి ఒక క్యాంటీన్కి వెళ్ళారు. సో ఆ క్యాంటీన్ పైన ఈ విమాన శకలాలు పడడంతో అక్కడ ఉన్న కొంతమంది యువ డాక్టర్లు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. సో కొంతమంది ఆసుపత్రికి అక్కడి నుంచి తరలించారు. సో
విమానం వచ్చి మన పైన పడుతుందా అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పడింది అనేటువంటి కొంతమంది ప్రాణాపాయం అంటే అక్కడ నుంచి తప్పించుకున్న వారు కూడా చెప్తున్నారు. సో 20 మందికి దాదాపు అక్కడ ఆ క్యాంటీన్లో తినేటువంటి వారు కూడా పూర్తిగా ఆ శకలాలు పడడంతో కొంత మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఇంకా అఫీషియల్గా అయితే ప్రకటించలేదు. సో పూర్తిగా ఈ 242 మందికి సంబంధించి కూడా చిన్నపిల్లలు ఉన్నారు. సో వీరు కొంతమంది బిజినెస్ క్లాస్ మీద లండన్ వెళ్తున్న వారు ఉన్నారు, కొందరు టూర్కు వెళ్తున్నారు, కొందరు వారి ఉద్యోగరీత్యా వెళ్తున్నారు. సో ఇట్లా రకరకాలైనటువంటి కుటుంబాల్లో మాత్రం ఇదొక తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం కూడా అక్కడికి ఏర్కొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అంటే ఈ రెస్క్యూస్ అయితే ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు బోయింగ్ విమానం అంటే మనకి గతంలో 2020లో ఒకసారి ఇట్లాంటి ప్రమాదమే జరిగింది. కానీ దాంట్లో 18 మంది మృతి చెందారు, దాదాపు 178 మంది పైగా బయటపడ్డారు. అప్పుడు 2020లో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం చాలా తీవ్ర నష్టం దాల్చింది. ఇప్పటికే ఈ ఏరో ఇండియాకి సంబంధించి కూడా చాలా షేర్ మార్కెట్లో కూడా పూర్తిగా పడిపోయింది. సో దీనిపై పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అటు ముఖ్యంగా యూకే హైకమిషన్ కూడా స్పందించింది. దీనిపైన పూర్తిగా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు, అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్నట్టు చెప్తున్నారు. సో మొత్తానికైతే అటు సాంకేతిక లోపమా లేదంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా అక్కడ అంటే ఈ వెదర్ అనుకూలించిందా లేదా, సో పైలట్కి ఏమైనా కోఆర్డినేషన్ అనేది లేదా, తర్వాత ఈ బర్నింగ్ అంటే ఈ ఫ్యూయల్కి సంబంధించి ఏమైనా బర్న్ అయిందా, సో ఇట్లాంటివి అయితే పూర్తిగా తర్వాత అంటే రెస్క్యూ తర్వాత ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీలో ఇవన్నీ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో 5 years తర్వాత ఇంత పెద్ద ప్రమాదం అంటే విమానంలో ఇంత పెద్ద ప్రమాదం ఇండియాలో జరగడం మాత్రం మళ్ళీ ఇప్పుడే అని చెప్పాలి. సో మొత్తానికైతే చాలా కుటుంబాల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి కొన్ని డెడ్ బాడీలు చేరుతున్నాయి. ఆ డెడ్ బాడీలను గుర్తించడానికి కూడా కొంత ఆలోచించుస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అక్కడ మొత్తం కొన్ని బూడిదైపోయినాయి, కొన్ని మొత్తం గుర్తుపట్టనటువంటి విధంగా మనిషి ఆకారం ఉన్నా కానీ మన మనిషి అని చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. పూర్తిగా కాలిపోయింది, కొందరి కాళ్ళు విరిగిపోయాయి, కొందరి మెడ ఇవన్నీ తెగిపోయి ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా పడిపోయినట్టు ఉన్నాయి. కొందరి మాంసముద్దలు చేతులు కాళ్ళు పీసెస్గా అక్కడక్కడ పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. మనకు కాసేపటి క్రితమే టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిన ఘటన చూస్తే మాత్రం అక్కడ ఉన్నవారు కొంత వీడియో తీస్తారు. అక్కడికున్న ఈ ప్రమాదం మాత్రం ఆ విమానంలో ఉన్నవారితో పాటు బయట కొంత సివిలియన్స్ ఆ ఏరియాలో ఉన్నటువంటి సివిలియన్స్ పైన కూడా కొంత ఎందుకంటే బర్న్ అయినప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఫైర్ అనేది. సో అక్కడ ఎవరైనా ఉంటే ఆ వారికి కూడా కొంత ఇది ఎఫెక్ట్ అయి ఉంటుంది. అందులో ఉన్న సిబ్బంది తర్వాత ఈ బోర్డింగ్ పాస్కి సంబంధించి పూర్తి వివరాలు తీసి సో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, అందులో భారతీయులు ఎంత, బ్రిటన్ వారు ఎంత, కెనడియన్, పోర్చుగల్, సో ఇట్లాంటి వారి వివరాలు అయితే తీసుకుంటున్నారు. సో అన్ని శాఖల సమన్వయంతో పాటు పూర్తి అక్కడ రెస్క్యూ అయితే జరుగుతుంది. బయటికి అంటే అక్కడ ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను మాత్రం ఒక్కొక్కరిగా స్ట్రెచ్చర్గా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ నుంచి మనకి మేడైన ఒక ఎమర్జెన్సీ కాల్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఎయిర్పోర్ట్కి అందింది, కానీ అందిన కొద్ది క్షణంలోనే ఈ బర్న్ జరిగింది, పూర్తిగా పేలిపోయింది. కానీ అక్కడ కనుక ఖాళీ ప్రదేశం ఉంటే మాత్రం కొంత గ్రౌండ్ లాగానో లేదంటే కొంత ఓపెన్ ప్లేసెస్లా ఉంటేనేమో ఈ సేఫ్గా ల్యాండ్ అయ్యేదని కూడా కొంత ఎక్స్పర్ట్ చెప్తున్నారు. కానీ ఇది అంటే మధ్యలో సెంటర్ ఆఫ్ సిటీలో అయినట్టుగా 2 భవనాల మధ్య పడడం, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఒక హాస్పిటల్ పక్కపక్కన ఉండి ఆ శకలాలు అందులో పడిపోవడం. సో ఓవరాల్గా మాత్రం కొంత కుటుంబాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి. సో ఇంకా పూర్తిగా ఫర్దర్గా డీటెయిల్స్ అక్కడికి హోంశాఖ మంత్రి కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే పౌర విమానయాన శాఖ మంత్రి కూడా చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పూర్తిగా కూడా ఏఐజీ కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఎన్హెచ్జీ టీమ్స్ దిగాయి, కమాండర్స్, బ్లాక్ క్యాట్స్ అన్నీ కూడా అక్కడ దిగి పూర్తిగా కూడా అక్కడ వారి ఆధీనంలో తీసుకొని డెడ్ బాడీస్ అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ సంబంధించిన అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ కొంత దగిన వాటిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకి అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసి అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. నష్టపరిహారం కూడా ఇవన్నీ కూడా తర్వాత ప్రకటిస్తారు. కానీ అందులో ఇంకా మేజర్గా మాజీ సీఎం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అది కూడా అఫీషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్గా మాత్రం ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి ఈ విమాన ప్రమాదం మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిందని చెప్పాలి. చాలా ఏరియాలు కూడా ఇప్పటికీ అప్రమత్తం అయిపోయారు. అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అప్రమత్తం అయ్యాయి. సో దీంతో పాటు ఇటు
ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అహ్మదాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఏమైనా వర్షాలు పడుతున్నాయా, వర్షాలు పడితే కనుక ఈ పైలట్కి ఏమైనా ఇబ్బంది అనిపించిందా, సో ఎందుకు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండ్ అయినటువంటి పరిస్థితులను కూడా బ్లాక్ బాక్స్ ఉంటుంది. సో బ్లాక్ బాక్స్కి సంబంధించినటువంటి సమాచారం కూడా రావాలి. సో ఆ సమాచారం వచ్చిన తర్వాత ఇంకొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ప్రజెంట్ ఇంకా డెడ్ బాడీలో రెస్క్యూ అయితే తీయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని బయటపడిన వారు మాత్రం ఎవరు కనిపించట్లేదని తెలుస్తుంది. సో చూడాలి మరి కాసేపట్లో అయితే ఇంకేమన్నా అక్కడ నుంచి కొందరు తప్పించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏం జరిగింది అనేటువంటి విషయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే బతికి బయటపడ్డవారు ఆ విమానం నుంచి ఎవరైతే కనిపించట్లేదు అందరూ కూడా బూడిదైపోయినటువంటి అక్కడక్కడ చెల్లా చెదురుగా పడిపోయినటువంటి విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి కాసేపట్లో దీనిపైన ప్రభుత్వంగా అఫీషియల్గా ఎంతమంది ఏందనేది చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సూర్య.